బండి ఆత్మకూరు మండలంలోని డంపింగ్ యార్డులు మందుబాబులకు నిలయంగా మారినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. గత టీడీపీ ప్రభుత్వ సమయంలో ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డులు నిర్మించడం జరిగింది. గ్రామాలలోని చెత్తను సేకరించి డంపింగ్ యార్డులో నిల్వ ఉంచి కంపోస్టు ఎరువు తయారు చేసే విధంగా లక్షలాది రూపాయలు ఖర్చు చేసి నిర్మించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వాటి నిర్వహణ గాలికి వదిలేయడంతో నిరుపయోగకరంగా మారాయి. పలుచోట్ల ఈ కేంద్రాలు శిథిలం కాగా మరికొన్ని ప్రాంతాలలో పిచ్చి మొక్కలు, కంప చెట్లు పెరిగి నిరుపయోగకరంగా మారాయి. బండి ఆత్మకూరు మండల పరిధిలోని పలు కంపోస్ట్ యార్డులు మందుబాబులకు నిలయంగా మారినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. డంపింగ్ యార్డుల పర్యవేక్షణ లేకపోవడంతో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందని పలువురు విమర్శిస్తున్నారు. మండల పరిధిలోని డంపింగ్ యార్డులను పర్యవేక్షించాలని పలువురు కోరుతున్నారు. Hi and subscribe to Nandyala Communication.